पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरि 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 123వ పేజీ 5వ బ్రాహ్మణం 1వ మంత్రం ఐదో లైన్ ఏతం వైతమాత్మానం విదిత్వా ब्राह्मणः पुत्रैषणायाश्च वित्तैषणायाश्च लोकैषणायाश्च व्युत्थाय अथ भिक्षाचर्यं चरन्ति ఈ 3వ అధ్యాయంలో ఉషస్థ బ్రాహ్మణం, కహోల బ్రాహ్మణం 4-5 బ్రాహ్మణాలు జ్ఞానకాండ గురించి మాట్లాడుతున్నాయి. యాజ్ఞవల్క్యుల వారిని ఉషస్థుడు ప్రశ్నించాడు. ఇప్పుడు కహోల అనే ఋషి ప్రశ్నిస్తున్నారు. ఆత్మ అన్నిటికంటే వేరైనది, ఆ ఆత్మను ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు. అన్నప్పుడు యాజ్ఞవల్క్యుల వారు సమాధానం చెప్తున్నారు. ఆ ఆత్మ సర్వాంతరః అన్నారు. అంతటా వ్యాపించి అన్నిటికీ కారణంగా ఉన్నది. సర్వ అంతరః, అన్నింటి యందు. అంతరః అంటే లోపల అని అర్థం. ఇక్కడ లోపల అంటే ఏమిటి? సారం, కారణం అని అర్థం. సర్వాంతరః దేనికి కారణం, దేనికి లోపల ఉన్నది అంటే అన్ని నామరూపాలకు కారణం. మనం ఈ ప్రపంచంలో చూస్తున్న ప్రతి వస్తువు ఒక రూపం కలిగి ఉన్నది, ఒక పేరు కలిగి ఉన్నది. ఈ నామరూపాలన్నిటికీ కారణం అన్నది. కారణం అంటే ఎలా, ఏ విధంగా కారణం అంటే ఆ నామరూపాలకి సత్తాని ఇచ్చి, అంటే ఉనికి అనేదాన్ని ఇచ్చి ఈ ఆత్మ ఉన్నది అన్నారు. ఆత్మకి మరొక పేరు సత్. సత్ అంటే ఉండడం. ఆ ఉనికి అనే దానికి రూపం లేదు. ఉనికి అనేదాన్ని నువ్వు కళ్ళతో చూడలేవు, గ్రహించలేవు కళ్ళతో. అది సూక్ష్మ బుద్ధి ద్వారా ఒక నామరూపానికి వెనుకాల దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే చాలా కష్టం, ఈ ఆత్మని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కారణం ఏమిటంటే దానికి రూపం లేదు కనుక. ఆత్మ ఇలా అని మనం చూపించలేము. త్యాగరాజుల వారు అన్నట్టు ఈలాగని వర్ణించలేను అన్నారు. మరి వర్ణించకపోతే మనకు ఎలా తెలుస్తుంది అంటే శాస్త్రం శతవిధాల ప్రయత్నం చేస్తుంది మనకు అర్థమయ్యేటట్లు చెప్పడానికి. మనం దానికి తగినట్లుగా మన మనస్సుని మలుచుకోవాలి. కష్టం అంటే కష్టమే,
కానీ శాస్త్రం చెప్పిన పద్ధతి ప్రకారం మనం అర్థం చేసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేయాలి. అలా చేసిన వాళ్ళకి తప్పకుండా అర్థమవుతుంది. మనం ఆ సత్తునే ఉనికి అన్నాం, ఇంగ్లీష్లో ఎగ్జిస్టెన్స్ అన్నారు. ఈ ఆత్మ అనేది ప్రతి నామరూపానికి ఎగ్జిస్టెన్స్ని ఇస్తుంది. ఇస్తుందంటే ఇట్లా ఇవ్వడం అని కాదు. ఆ నామరూపాలు ఎప్పుడైతే తయారవుతాయో ఇవి రావడానికి ముందే ఉన్నటువంటి ఉనికి దానికి కూడా చెందుతుంది. ఇప్పుడు ఇల్లు కట్టాం, ఆకాశాన్ని తీసుకొచ్చి చోటుని తీసుకొచ్చి పెట్టామా ఇంట్లో. గృహప్రవేశం చేయడానికి ముందు గృహాన్ని కట్టారు. గృహాన్ని కట్టిన తర్వాత ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న చోటు మనం ఏమి తీసుకెళ్ళి పెట్టలేదు. అందులో కుండ చేసేవాడు కుండ చేసిన తర్వాత ఆ కుండలోని చోటుని తీసుకువెళ్ళి పెట్టలేదు. ఉదాహరణ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, అప్పుడు దాష్టాంతం అర్థమవుతుంది. కుమ్మరివాడు కుండ చెయ్యడానికి ముందే ఆకాశం చోటు ఉన్నది. కుండ పుట్టడానికి ముందే ఉన్న చోటు కుండ వచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఇప్పుడు కుండ ముందా చోటు ముందా? చోటు అంటే ఆకాశం, స్థలం. చోటు స్థలమే కదా ముందున్నది, కుండ రావడానికి ముందే ఉన్నది. కనుక ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ స్పేస్, అంతకు ముందే ఉన్న చోట్లో కుండ రావడం వలన, ఆ కుండలో ఖాళీ ఉండడం వలన ఆ చోటు ఉన్నది, ఏర్పడలేదు, ప్రవేశించలేదు. హాల్లో కూడా అంతే, ఆల్రెడీ ఉంది. హాల్ వచ్చిన తర్వాత హాల్ స్పేస్ అన్నాం. స్పేస్ ముందు వచ్చిందా హాల్ ముందు వచ్చిందా అంటే స్పేస్ రాలే, ఉన్నది. హాల్ రావడానికి ముందే ఉన్నది. హాల్ వచ్చింది పోతుంది, స్పేస్ రాదు పోదు. అన్ని ఇళ్ళు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ చోటు అనేది ఉంటూనే ఉంటుంది, ప్రళయం దాకా ఉంటూనే ఉంటుంది. అదేవిధంగా ఉనికి అనేటువంటిది కూడా ఆకాశం లాంటిది. ఈ శరీరాలు రాకముందే ఉన్నది, ఈ నామరూప పదార్థాలు రాకముందే ఉనికి అనేది ఉన్నది. కానీ ఆ ఉనికి మనకు కనపడదు, తెలియదు. ఎలాగైతే హాల్ లేకపోతే హాల్ స్పేస్ అనేది మనం ఉపయోగించుకోలేము, కుండ లేకపోతే కుండ చోటును మనం ఉపయోగించుకోలేము, కుండలో ఉన్న స్థలాన్ని. అదేవిధంగా ఉనికి అనేది కూడా అది వ్యక్తం కావాలన్నా, దాన్ని గ్రహించాలన్నా అది ఒక నామరూపంతో చేరాలి. అలా నామరూపంతో చేరడం వలన ఎలా తెలుస్తున్నది? ఇప్పుడు ఈ పుష్పం ఉన్నది అన్నాం కనుక ఉన్నది అనేది పుష్పంతో చేరిపోయింది. పుష్పం ఉన్నది, మైక్ ఉన్నది, ఇల్లు ఉన్నది. ఉన్నది అనేది కదా ఉనికి. ఇప్పుడు ఈ ఉన్నది అనేది ఎక్కడ లేదు చెప్పండి? చోటు అనేది ఎక్కడ లేదు. చోటు అనేటువంటిది అంతటా ఉన్నది. అదేవిధంగా ఉనికి అనేది కూడా అన్ని నామరూపాలలో ఉన్నది, అంతటా ఉన్నది. అందుకనే సర్వాంతర అన్నాడు. అర్థమైందా? సర్వాంతర అంటే ఏమిటి? ఆత్మ అనే దానికి సత్ అని పేరు. సత్ అంటే ఉనికి అన్నాం. ఉనికి ఎక్కడ ఉందండి అంటే అన్ని నామరూపాలలో దాగి ఉన్నది. దాగి ఉండడం ఏమిటండి అంటే దోబూచులాడుతున్నదా మనతో అంటే నీ కంటికి కనపడదు కనుక దాగి ఉన్నది అంటాం. యాజ్ దో హైడింగ్. నామరూపాలకి
సత్తా ఇచ్చింది, ఉండడానికి అప్పు ఇచ్చిందనమాట ఆత్మ. ఇందా తీసుకో, నువ్వు ఉండడానికి నేను సత్తుని ఇస్తున్నాను. కనుక ఇవన్నీ కూడా కార్యాలు, నామరూపాలు, వాటి పనులు. ఒక్కొక్క నామ రూప ఒక్కొక్క పని చేస్తుంది. నామ రూప క్రియ. ఈ సర్వాంతరః అనేది చాలా ముఖ్యమైన పదం కనుక దాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సర్వాంతరః అని చెప్పి సర్వాంతరః స ఆత్మ బ్రహ్మ అన్నారు. ఇక్కడ మొదటి 2 లైన్లలో సర్వాంతరః ఆత్మ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ అన్నారు. ఈ సర్వాంతరః అయినటువంటి ఉనికి అయినటువంటి సత్తే ఆత్మ, అదే బ్రహ్మము అన్నారు. ఆ ఉనికి అనేటువంటిది కారణం ఎందుకన్నాము అంటే అది ఉంటేనే ఇవి ఉంటాయి. ఆ ఉనికి లేకపోతే ఇవి ఉండలేవు. పుష్పం మైనస్ ఉనికి ఏమవుతుంది? పుష్పం ఉన్నదవుతుందా, లేనిదవుతుందా? లేకుండా పోతుంది. లేకుండా ఉండేదాన్ని మనం చూడలేము, ఉన్నదాన్ని చూస్తాం, లేనిదాన్ని తెలుసుకోలేం కదా. కనుక ఉండడం అనేది ముఖ్యం. ఆ ఉన్నది అనే దాన్ని బ్రహ్మం అన్నాం, అదే ఆత్మ అన్నాం. సర్వాంతరం కనుక మదంతరం ఆల్సో, నాలో కూడా ఉండి ఉండాలి. ఇది 2వ పాయింట్, 2వ పాఠం. మొదటి పాఠం ఏమిటి? అంతటా ఉన్నది ఉనికి, అన్ని నామరూపాల వెనుక ఉన్నది. వీటన్నిటికీ స్వతంత్ర సత్తా లేదు. ఇవన్నీ కూడా నామరూపాలు బ్రహ్మ అయినటువంటి ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మ మీద, ఆ సత్తు మీద ఆధారపడి ఉన్నాయి. కనుక ఆ బ్రహ్మము కారణం అన్నాం, ఇవన్నీ కార్యం అన్నాం. ఎలాగైతే బంగారం లేకుండా ఆభరణాలు ఉండలేవు, మట్టి లేకుండా కుండ ఉండలేదు. కుండ ఉనికినిచ్చింది ఎవరంటే మట్టి. కుండ ఉండాలంటే మట్టి ఉండాలి, ఆభరణం ఉండాలంటే బంగారం ఉండాలి. ఈ నామరూపాలన్నీ ఉండాలంటే ఉనికి ఉండాలి. ఉనికి లేకపోతే ఇవన్నీ ఉండలేవు. ఉనికిని తీసేస్తే ఇవన్నీ లేనివైపోతాయి. లేని ప్రపంచాన్ని అనుభవిస్తున్నామా, ఉన్న ప్రపంచాన్ని అనుభవిస్తున్నామా? మనం ఉన్న పాలు తాగుతారా, లేని పాలు తాగుతారా? ఉన్న ఇంట్లో ఉంటారా, లేని ఇంట్లో ఉంటారా? ఉన్న వస్త్రం కట్టుకుంటారా, లేని వస్త్రం కట్టుకుంటారా? ఇలా ప్రతి పదార్థము, ప్రతి వస్తువు, ప్రతి వ్యక్తి ఆలోచిస్తే ఆ ఉనికి అనేది ఎంత ముఖ్యమో తెలుసా? కానీ మనం దాన్ని గమనించం. నామరూపాలనే గమనిస్తాం. ఎందుకంటే మన కళ్ళు నామరూపాన్నే చూస్తాయి. రూపం ఉన్నదాన్ని చూస్తుంది, కానీ రూపం లేని దాని కన్ను చూడలేదు కదా. మరి కళ్ళు చూడలేనటువంటి ఆత్మని గురించి ఎందుకండి చెప్తారంటే, కళ్ళు చూడకపోయినా కూడా మనస్సు గ్రహించగలదు. బుద్ధి సూక్ష్మంగా ఉంటే అది గ్రహిస్తుంది. కనుక నిన్ను గ్రహించమని చెప్తోంది. స ఆత్మ సర్వాంతరః. ఎక్కడ ఉన్నది అంటే మదంతరః, నాలో కూడా ఉన్నది. సర్వాంతరః అయినప్పుడు నాలో కూడా ఉండాలి కదా. ఎలాగైతే చోటు అంతా ఉన్నది, మన పొట్టలో చోటు ఉందా లేదా? ఉంటుంది. అట్లాగే ఉనికి అనేటువంటిది సత్యం బ్రహ్మ అంతటా ఉన్నప్పుడు నా లోపల కూడా ఉండాలి కదా. ఆ ఉనికి ఇక్కడ ఉండి ఉండాలి. దాన్ని ఎలా వ్యక్తం చేస్తాం మనం? నేను ఉన్నాను అని వ్యక్తం చేస్తాం.
నేను స్త్రీగా ఉన్నాను, భార్యగా ఉన్నాను, భర్తగా ఉన్నాను, తల్లిగా ఉన్నాను, శిష్యురాలిగా ఉన్నాను, శిష్యుడిగా ఉన్నాను. ఆ ఉన్నాను అనేది చూడండి, ప్రొద్దున లేస్తే రాత్రి వరకు మనం వాడుతూనే ఉన్నాం. దాన్ని ఆత్మ అన్నాం, సెల్ఫ్ అన్నారు. సర్వాంతరః అయితే బ్రహ్మం అన్నాం. నీ లోపల గనక ఉంటే ఆత్మ అన్నాం. పేరు మారింది. మహాకాశం, ఘట ఆకాశం లాగా పేరు మారిందా లేదా? అంతటా ఉంటే సర్వాంతరః అయితే బ్రహ్మం అన్నాం. ఆ సర్వాంతరమైనటువంటి బ్రహ్మనే ఇక్కడ ఆత్మ అంటాం. ఇప్పుడు ఆ ఆత్మ అనేది ఉనికి కదా. ఉనికి అంటే ఉండడం కదా. నేను ఉన్నాను అని చెప్పేటప్పుడు దాన్నే ఆత్మ అన్నాం కదా. ఉన్నాను అనేదే కదా ఉనికి. ఎవరున్నారు? నేనున్నాను. అప్పుడు నేనే ఆత్మ. నేనే ఆత్మని ఈ శరీరానికి ఉనికినిచ్చాను. నేనే ఆత్మని ఈ మనస్సుకి ఉనికినిచ్చాను. నాకంటూ ఒక రూపం లేదు. ఈ శరీర రూపమే నా రూపం. ఎలాగైతే విద్యుత్తుకి రూపం లేదో బల్బు రూపమే విద్యుత్ రూపం. అది ట్యూబ్లైట్ అయితే ట్యూబ్లైట్ రూపమే విద్యుత్ రూపం. అది ఫ్యాన్ అయితే ఫ్యాన్ రూపమే విద్యుత్ రూపం. విద్యుత్తుకు సొంతగా రూపం లేదు. అన్ని రూపాలు దానివే. ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ రూపాలన్నీ దానివే. అదేవిధంగా ఆత్మనైన నేను ఉనికిని అన్ని రూపాలలో ఉన్నాను, ఉనికిగా ఉన్నాను. ఆత్మనైన నేను ఉనికిని వ్యక్తం కావాలంటే నేను ఒక నామరూపం ద్వారా వ్యక్తమవుతాను. అది స్త్రీ రూపం కావచ్చు, పురుష రూపం కావచ్చు, పక్షి రూపం కావచ్చు, జంతువు రూపం కావచ్చు, దోమ రూపం కావచ్చు. ఏ రూపమైనా సరే, జడ వస్తువో పదార్థమో, ప్రాణం ఉన్నదో ప్రాణం లేనిదైనా కూడా ఉనికిగా నేను అన్నింటిలో ఉన్నాను. అటువంటి ఉనికిని నేనైతే నేను ఇప్పుడు సర్వాంతరః కాదా? చూడండి, సర్వాంతరం నుంచి మనం మదంతరకు వచ్చి మదంతరం నుంచి మళ్ళీ సర్వాంతరానికి వెళ్ళాలి. సర్వాంతరః అని తెలుసుకొని, అది సారమని తెలుసుకొని, అది కారణమని తెలుసుకొని, ఆ కారణం అంటే ఉనికి అని తెలుసుకొని, ఆ ఉనికి అనేది ఈ నామరూపాల వెనుక ఉన్నదని తెలుసుకోవడం, ఇదంతా లాజిక్ అంటారు. దీన్ని యుక్తియుక్తంగా అర్థం చేసుకోవడం. ఇప్పుడు నేను చెప్పేది నమ్మకం కాదు కదా. నేను అడగడం లేదు మిమ్మల్ని మీరంతా నమ్మండి అని అడగడం లేదు. ఇది లాజిక్ అంటే. మనకు శాస్త్రం సపోర్టుతో మనం యుక్తియుక్తంగా అర్థం చేసుకుంటున్నాం. ఈ జ్ఞానం ఎప్పుడు చెడిపోదు, ఇంకా చెరగదు. దీనికి తిరుగులేదు. ఈ జ్ఞానానికి భగవంతుడు దిగొచ్చినా కూడా ఇది సత్యం. ఆయన కూడా దీన్ని మార్చలేడు. అది యుక్తియుక్తంగా అర్థం చేసుకోవడం, స్టెప్ బై స్టెప్ ఇలా అర్థం చేసుకోవడమే శ్రవణం అంటే. శాస్త్రం వినడం అంటే. అందుకనే వేదాంతం వినేటప్పుడు పెద్ద పెద్దగా పిట్ట కథలు స్టోరీలు ఉండవు. చాలా సీరియస్గా ఉంటుంది లెసన్. ఎందుకంటే మనస్సు చాలా సూక్ష్మంగా విని గ్రహించవలసినది. ఎక్కడ డీవియేషన్ ఉండకూడదు మనకు. అలా విషయంలో వెళ్ళిపోతూ ఉండాలి. అర్థమైందా? అప్పుడు ఆ సత్యం బోధపడుతుంది మనకు.
ఇప్పుడు సర్వాంతరః అంటే కారణం, కారణం అంటే సత్యం, సత్యం అని దేనికి సత్యం అంటే అది సారం, ఈ కార్య పదార్థాలన్నిటికీ సారం అని చెప్పాము. ఇలా మెట్టు మెట్టుగా తెలుసుకుంటూ రావడమే శ్రవణం. సర్వాంతరః స ఆత్మ అని తెలుసుకున్నాం, ఆత్మ నేనే అని తెలుసుకున్నాం. కనుక నేనే అన్నిటికీ ఆధారం, ఉనికినిచ్చి నేనే అన్నిటికీ ఆధారంగా ఉన్నా. అన్నిటికీ అంటే జగత్తు మొత్తానికి, నా శరీరంతో కూడా. ఈ శరీరం లేకుండా ఉనికినైన నేను మాట్లాడలేను, ఆత్మని మాట్లాడలేను. కనుక ఈ శరీరం అనేటువంటిది ఎంత గొప్పదో అర్థమైందా? ఇప్పుడు శరీరాన్ని తిడతారా, మనసుని తిడతారా? అద్భుతం, మహా అద్భుతం ఈ శరీరం. ఈ మోక్ష సాధనం కోసం ఇచ్చినటువంటి ఒక సాధనం. దీన్ని గౌరవించాలి, దీన్ని జాగ్రత్తగా పోషించాలి. ఈ విషయాన్ని గ్రహించడానికి ఇది ఇచ్చినటువంటి, భగవంతుడు ఇచ్చినటువంటి సాధనం. అందుకనే దేహం దేవాలయం అన్నాం. దేవాలయాన్ని ఎలా పవిత్రంగా చూస్తావో అంత పవిత్రంగా చూడు. ఎక్కువ తిన్నా తినకపోయినా, ఎక్కువ నిద్రపోయినా నిద్రపోకపోయినా, ఎక్కువ మాట్లాడినా మాట్లాడకపోయినా, ఏది అతిగా చేసినా అసలు చేయకపోయినా అన్నీ నష్టమే. జాగ్రత్తగా, ఒక అద్దం చేతిలో ఉంటే ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో అంత జాగ్రత్తగా చూసుకోవాలి శరీరాన్ని. ఒక శరీరమేనా, ప్రాణం, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి అన్నిటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. జాగ్రత్తగా అంటే ఏమిటి? ఆరోగ్యంగా పెంచాలి. వాటిని ఆరోగ్యంగా ఉంచడం నా ప్రథమ కర్తవ్యం. ఉనికి అనేటువంటిది వ్యక్తం అవడానికి ఇది ఇంతటి అద్భుతమైనటువంటి పంచకోశాలను ఎక్కడైనా మనం దాన్ని అబ్యూజ్ చేస్తే, అంటే దాన్ని సరిగా పరిరక్షించకపోతే అది పాపం, మహాపాపం. ఎక్కువ తిన్నా పాపమే, తినకపోయినా పాపమే. అతిగా మాట్లాడినా పాపమే, నిద్రపోకపోయినా పాపమే. ఎందుకంటే నువ్వు దాన్ని సరిగా ఉపయోగించుకోవడం లేదని అర్థం. కనుక ఈ ఉనికిని మనం గ్రహించడానికి ఇప్పుడు ఈ శరీరం తోడ్పడుతుందా లేదా? ఎందుకంటే ఆత్మ అంటే ఎక్కడో లేదు, ఏదో ప్రకాశంగా ఒక రకంగా కనపడుతుంది అనుకోకండి. బృహదారణ్యకం చెప్తోంది చూడండి. ఇక్కడ అపరోక్షాత్ బ్రహ్మ అన్నారు. మళ్ళీ చూడండి అక్కడ అపరోక్షాత్ అని డైరెక్ట్గా నాకు నేను ఉన్నాను అనేది నాకు తెలుసా లేదా? ఇప్పుడు ఇక్కడే ఈ క్షణంలో. అపరోక్షం అంటే పరోక్షం కాదు, ఇండైరెక్ట్ కాదు. ఇది తేలికగా అర్థం చేసుకున్నారా లేదా? ఆ ఉనికి అనేటువంటిది, ఉన్నాను అనేటువంటిది, బ్రహ్మ అనేటువంటిది ఆత్మ అని, సర్వాంతరః అయిన బ్రహ్మ మదంతరః ఆత్మరూపంలో ఉందని తెలుసుకున్నారా లేదా? డైరెక్ట్గా ఇంకా సందేహమా? కనుక సాక్షాత్ డైరెక్ట్గా ఇప్పుడే ఇక్కడే తెలుసుకున్నాను నేను. ఇంటికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేయక్కర్లా, ఇక్కడే ఇప్పుడే సాక్షాత్ అపరోక్షం. ఎవరు? బ్రహ్మ, ఆ సర్వాంతర బ్రహ్మ స ఆత్మ నేనే అని తెలుసుకున్నాను. అది చెప్పండి అన్నప్పుడు ఈ విధంగా చెప్తున్నారు. సర్వాంతరః కథమః యాజ్ఞవల్క్యః సర్వాంతరః అంటే యో అశనాయా పిపాసే శోకమోహం జరా మృత్యుం అత్యేతి అన్నాడు. చూడండి, ఈ శరీరంలో ఉనికిగా ఉన్నది ఆ ఆత్మ
అయినప్పటికీ కూడా ఈ శరీరానికి సంబంధించినటువంటి అన్నమయ కోశానికి సంబంధించినటువంటి ముసలితనం కానీ మరణం కానీ దాన్ని అంటం. అత్యేతి అంటే బియాండ్, అతీతంగా ఉన్నది అంటే దాన్ని ఈ శరీరం యొక్క మృత్యువు కానీ ముసలితనం కానీ అంటం ఆ ఉనికిని. ఇప్పుడు ఈ పుష్పం ఇక్కడ ఉంది, వాసన వస్తుంది. ఈ చోటుకి ఆకాశాన్ని, ఈ చోటు ఉంది కదా స్థలం, ఈ పుష్ప వాసనపై అంటుకుంటుందా? ఆకాశం అసంగ, అంటుకోదు. అవునా? అదేవిధంగా ఆత్మ కూడా రూపం లేదు కనుక అసంగ. ఈ మృత్యువు, ఈ ముసలితనం ఆత్మని అంటాం. అత్యేతి జరా మృత్యుం అత్యేతి. అశన విపాస, ప్రాణమయానికి సంబంధించినటువంటి ఆకలి దాహం బాధే కదా. మృత్యువు బాధే, ముసలితనము బాధే. రెండు బాధలు లేవు ఎవరికి? ఆత్మనైన ఉనికి రూపంగా ఉన్న నాకు మృత్యువు లేదు, ముసలితనం లేదు. ఆకలి ఉన్నదా? దాహం ఉన్నదా? ప్రాణమయ కోశానికి ఉన్నాయి, నాకు లేవు. నేను ఉనికినిచ్చాను, ఆత్మనైన నాకు లేవు. అత్యేతి. శోకమోహాలు ఉన్నాయా? మనస్సులో ఉన్నాయవి. మనోమయ కోశానికి సంబంధించిన శోకమోహాలు నావెట్లయితాయి? ఇప్పుడు కుండలో పాలు ఉన్నాయి, పాలు వేరు కుండ వేరు కదా. కుండ పాలు కాదు, పాలు కుండ కాదు. అదేవిధంగా మనస్సుకు సంబంధించినటువంటి శోకం, దుఃఖం, మోహం, భ్రమ మనస్సుకు సంబంధించినవి. నేను మనస్సుకు ఉనికినిచ్చాను కానీ మనసులో ఉన్న శోకాలు మోహాలు నాకు లేవు. నేను ఉనికిని కదా, సత్తుని కదా, ఆత్మస్వరూపాన్ని కదా. మనసు ఉన్నది, మనసులో శోకం ఉన్నది, మోహం ఉన్నది. నేను ఉనికినిచ్చాను కానీ నేను శోకాన్ని కాదు, శోక రూపాన్ని కాదు నేను. అప్పుడు ఎందుకు దుఃఖపడటం? ఎందుకు దుఃఖపడతారంటే బృహదారణ్యకం చదవకపోవడం వలన, కహోల బ్రాహ్మణం అర్థం చేసుకోకపోవడం వలన దుఃఖపడతారు. మనసులో మోహం ఉండొచ్చు. అనాత్మలో అనేక రకాల సమస్యలు ఉంటాయి. మైండ్ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వాసనలు ఉంటాయి. అహంకారం, మమకారం, రాగద్వేషాలు శరీరం, మనసు, బుద్ధి ఉన్నంతకాలం ఉంటూనే ఉంటాయి. దాన్ని మార్చలేవు. అహంకారం, మమకారం, రాగద్వేషాలు ఇవన్నీ మెంటల్ మైండ్ ఇష్యూస్. ఆత్మ ఈజ్ ఇష్యూలెస్. దానికి ఎటువంటి ఇష్యూస్ లేవు, ప్రాబ్లమ్స్ లేవు, వాసనలు లేవు. ఇప్పుడు ఈ ఉనికి, ఈ శరీర నామరూపం చాలా దగ్గరగా ఉండడం వలన, ఆ ఉనికి అనేది నేనని తెలియకపోవడం వలన ఈ జడమైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలు జడం. ఈ జడమైనటువంటి దాన్ని నేను అనుకుంటున్నాను. ఇది భ్రాంతి, భ్రమ. అది చెప్తున్నారు ఇక్కడ. ఈ భ్రమ నుంచి ఎట్లా బయటపడాలి అంటే పాండిత్యం, బాల్యం, మౌనం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయమంటున్నారు. అందుకని ఎప్పుడైతే బ్రాహ్మణుడు అవుతాడో చూడండి తర్వాత పోర్షన్, ఏతం వై తమ అత్యేతి వరకు అర్థమైంది కదా. ఇప్పుడు ఈ ఆత్మలో షడూర్మీస్ లేవు. షడూర్మయ 6 అలలు డాష్ చేస్తూ ఉంటాయి.
అందుకని వాటిని మనం అంగీకరించాలి. శరీరానికి ముసలితనం అంగీకరించాలి. యాక్సెప్ట్ ద ఓల్డ్ ఏజ్, యాక్సెప్ట్ ద డెత్ ఎట్ ద ఫిజికల్ బాడీ లెవెల్, యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేయక ఏం చేస్తా? మారుస్తావేమన్నా? చేయలేవు కదా. అందుకని మన వాళ్ళు అంటారు నోరు ముసుగు కూర్చో అంటారు. అంగీకరించు. మార్చలేని దాన్ని అట్లా చూస్తూ ఉండవు. ఆకలి ఉంటుంది శరీరం, అన్నం పెట్టు కాస్త. దాహం అయింది, నీళ్ళు ఇవ్వు. మనసులో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, అవి ఉంటూనే ఉంటాయి. ఏదో హ్యాండిల్ చేయి అంతే. వేదాంతానికి రాకముందు అయ్యో అమ్మో అంటుండేదాన్ని, ఇప్పుడు ఓకే అని వేస్తాం అంతే. తేడా అవి పోతాయా? పోవు, అలాగే ఉంటాయి. ఎందుకంటే ఉన్నది కాబట్టి, దాని లక్షణం అది. గాలి కదలడం దాని లక్షణం. ఎందుకు కదులుతావంటే కదులుతుంది అంతే. మనస్సు అంతే. రాగద్వేషాలు దాని లక్షణం. కనుక ఆ మనస్సుని అలా సాక్షిగా చూడడం నేర్చుకోవాలి. దానికి నేను బానిసనైపోకూడదు. అది పరిరక్షణ అంటే. ఇక్కడ దాని లక్షణాలను దానిగా తెలుసుకోవాలి, తెలుసుకొని అంగీకరించాలి అంతే. మనస్సు ప్రాణం అన్నీ కూడా అంతే. వాటి స్వభావం తెలుసుకోవాలి, వాటి పరిమితి తెలుసుకోవాలి, వాటిని వాటిగా చూడడం నేర్చుకోవాలి. అవి నేను కాదు. ఇలా తెలిసినప్పుడు, క్లియర్గా బాగా తెలిసినప్పుడు అంత బాధించవు నన్ను. దాన్ని దానిగా తెలుసుకున్నప్పుడు నన్ను తీవ్రంగా బాధించదు. పక్కనే ఉన్నాం కాబట్టి అప్పుడప్పుడు బాధ పుడుతుంది. అయినా కూడా నాకు ఇప్పుడు అర్థమైపోయింది నేను ఈ సంగతి. నువ్వు నన్నేం చేయలేవులే. చూడండి, అర్థం చేసుకున్న తర్వాత మనం చేసే హ్యాండిల్ చేసేది వేరే. అర్థం చేసుకోకుండా ఒకటైపోతే చూసండి, అప్పుడు సమస్య. అందుకే జ్ఞానికి కూడా శరీరం ఉంటుంది, ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. శోకమోహాలు మనస్సులో తీవ్రంగా ఉండవు. పాత వాసనల వల్ల ఏదన్నా కొంచెం ఉన్నా కూడా అవి అంటవు, డెఫ్లెక్ట్ చేయవు. వాటిని సాక్షిగా చూడటం నేర్చుకుంటాం. అద్యేతి అని చెప్పి ఏతం వై తమ ఆత్మానం విదిత్వా. ఇది ఇప్పుడు నేను చెప్పిన అరగంట సేపు ఉపన్యాసం. విదిత్వా తమ ఆత్మానం, నీ ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకో అన్నారు. విదిత్వా బ్రాహ్మణ. చూసారా, వేదము మీద శ్రద్ధ కలిగిన వాడు బ్రాహ్మణుడు. ఎలా శ్రద్ధ అంటే, ఈ ఆత్మని తెలుసుకోవడానికి వేదము మాత్రమే ప్రమాణం. ఈ పుష్పాన్ని చూడడానికి కళ్ళు మాత్రమే ప్రమాణం అని నీకు బాగా తెలుసు కదా. ఈ కళ్ళు పుష్పాన్ని చూసిన తర్వాత చెవులు వచ్చి ఇది ఎర్ర పుష్పం కాదు తెల్ల పుష్పం అన్నాయి అనుకోండి, ఏం చేస్తారు? అసలు అనగలదా? అసలు నీ ఫీల్డ్ కాదు ఇది, పో అని చెప్తామా లేదా? ముక్కు వాసన చూసింది, గులాబీ పువ్వు వాసన వచ్చింది. కళ్ళు చెప్తాయి అది గులాబీ పువ్వు కాదు మల్లెపువ్వు వాసన. అనగలదా కన్ను అంటే? ఎందుకంటే కంటికి ఆ శక్తి లేదు. ముక్కు వాసన చూస్తే ఇంకా అది వాసన అంటే ఇంక అదే ఫైనల్. చెవులు కానీ కళ్ళు కానీ వచ్చి ఆ గులాబీ పువ్వు వాసనని మార్చాలని కానీ జడ్జి చేసి కానీ ఇలా అని చెప్పడానికి వాటికి అర్హత లేదు. అది ప్రమాణం అంటే. కళ్ళు ఇచ్చేది ఆ జ్ఞానం ఫైనల్.
చెవులు ఇచ్చే జ్ఞానాన్ని కళ్ళు మార్చలేవు, కళ్ళు ఇచ్చే జ్ఞానాన్ని చెవులు మార్చలేవు, ముక్కు ఇచ్చే జ్ఞానాన్ని కళ్ళు చెవులు మార్చలేవు. ఎందుకని అంటే ఫైనల్ అంతే. దాని జడ్జిమెంట్ తర్వాత ఇంకొక ప్రమాణం వచ్చి, ఈ ప్రమాణాలు కదా, ప్రమాణం అంటే ప్రమాని ఇచ్చేది ప్రమాణం. ప్రమా అంటే జ్ఞానం, ప్రమాకరణం ప్రమాణం. ప్రమాని జ్ఞానాన్ని ఇవ్వడానికి ఏది కారణంగా ఉపయోగపడుతుందో అది ప్రమాణం. ఈ కళ్ళు ప్రమాణం, ఈ చెవులు ప్రమాణం, గంధానికి ముక్కు ప్రమాణం, రూపానికి కళ్ళు ప్రమాణం, శబ్దానికి ముక్క కళ్ళ చెవులు ప్రమాణం. ఈ విషయం తెలుసు కదండి. ఇందులో ఎంతటి శ్రద్ధ ఉందో ఇప్పుడు మనకు. శ్రద్ధ అంటే ఏమిటి ఇక్కడ? క్లారిటీ. ఇంకొక ప్రమాణం ఈ విషయంలో పని చేయదు అనే విషయం 100% తెలుసా, 80% తెలుసా మీకు? 100%, 100%. మళ్ళీ ఎవరైనా వచ్చి చెప్తే మారుతారా? పార్టీ మారరు కదా. 6 100 100 6 ఉన్నది కదా. అటువంటి నమ్మకం, అటువంటి శ్రద్ధ ఆత్మ విషయంలో వేదము మాత్రమే ప్రమాణం. ఇంకెవరు లోకల్గా వచ్చే వాళ్ళు ఎవరు మాట్లాడటానికి అర్హత లేదు. ఏ వ్యక్తి కానీ మనిషి కానీ ఆత్మని గురించి సర్వాంతరః ఆత్మ బ్రహ్మ అని చెప్పాలి అంటే వేద ప్రమాణమే చెప్తుంది అని నమ్మేవాడు బ్రాహ్మణుడు. అర్థమైందా? అలా వేదాన్ని గనక నమ్మకపోతే ప్రమాణంగా ఆత్మ విషయంలో అటువంటి వ్యక్తి బ్రాహ్మణుడుగా పుట్టినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాదు. ఇది వేద ప్రమాణాల్లో నమ్మకం కలిగిన వాడు, తీవ్రమైనటువంటి నమ్మకం ఉన్నవాడు, 100%. ఇందాక 100% ఎట్లా అన్నారో ఈ విషయంలో కూడా 100%. నేను శాస్త్రం చదవను, నాకు అన్నీ తెలుసు, ఆత్మ అంటే నాకు అన్నీ తెలుసు అన్నాడంటే వాడు బ్రాహ్మణుడు కాదని అర్థం. తెలిసిందా? శాస్త్రం అక్కర్లేదు, నాకు తెలుసు ఆత్మ అంటే, శాస్త్రం ఎందుకు చదవడం అన్నాడు అనుకోండి, అప్పుడు ఆ వ్యక్తి ఏమవుతాడు? బ్రాహ్మణుడు కాడు. చూడండి, బ్రాహ్మణ, అటువంటి బ్రాహ్మణుడు ఏం చేయాలి? ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ వ్యుత్థాయ. వ్యుత్థాయ అంటే ఆంతర సన్యాసాన్ని కానీ ఆంతర బాహ్య సన్యాసాన్ని కానీ స్వీకరించి భిక్షాచర్యం చరంతి అంటే చాలా సింపుల్గా జీవించాలి అని అర్థం. బాహ్య సన్యాసం తీసుకుంటే భిక్షాచర్యం తీసుకోవాలి. ఆశ్రమ సన్యాసం తీసుకుంటే కాషాయ వస్త్రం ధరిస్తే, భిక్ష మీద ఆధారపడి భిక్ష తీసుకోవడం సన్యాసుల కర్తవ్యం, భిక్ష ఇవ్వడం గృహస్థుల కర్తవ్యం. భిక్షాచర్యం చరంతి. లేదా నీకు ఆశ్రమ సన్యాసం తీసుకోలేకపోయినా ఆంతర సన్యాసం తీసుకోవచ్చు. మనసుకు సన్యాసం కావి డ్రెస్ వేసి మనస్సుకి బాహ్యంగా తీసుకున్నా తీసుకుపోయినా అది ప్రధానం కాదు. ఎందుకు సన్యాసం చెప్తున్నారు ఇక్కడ? భిక్షాచర్యం యుద్ధాయ అనేది వైరాగ్యం అని అర్థం. ఏ విషయంలో వైరాగ్యం? అనాత్మ విషయంలో వైరాగ్యం. పుత్ర విత్త లోక. పుత్రుడు పుడితే వైలోకాలకు వెళతామని కోరుకుంటుంది మనిషికి. మగపిల్లవాడు లేకపోతే పున్నామ నరకం తప్పదండి అంటుంటారు. అందుకని పుత్రేషణ. ఏషణ అంటే సాధనం, కోరిక. ఏషణ అంటే ఇచ్ఛ, కోరిక. ఒక్క నలుసు లేకపోతే ఎట్లా? ఏమిటో ఆ నలుసు. మరి నలుసు అంటారు ఎందుకు? కారణం ఏంటంటే పైలోకాలకు వెళ్ళాలంటే రేపు శ్రాద్ధం ఎవరు పెడతారు మనకు? పిల్లలు ఉండద్దు అంటే పిల్లలు సాధనం.
పెడుతున్నారో లేదో అది వేరే విషయం. పైలోకాలకు వెళ్ళడం కోసం పిల్లలు ఒక సాధనం. లోక ఏషణ, పైలోకాలకు వెళ్ళాలనే కోరికతో పుత్ర ఏషణ, పుత్రులు కావాలి. తర్వాత ధనం, విత్త ఏషణ, ఇది ఒక సాధనమే. ఇల్లు కట్టాలనుకుంటాను, ఇల్లు కట్టాలనేటువంటిది నా యొక్క సాధ్యం. సాధ్యం అంటే ఏంటి? గోల్. వాట్ ఈజ్ యువర్ గోల్ అన్నాడు. ఒక పాష్ ఏరియాలో, పాష్ ఏరియా మంచి ఇండివిజువల్ బంగ్లా కట్టాలని నా కోరిక అండి. అది నా జీవితంలో నా గోల్ అంటాడు. అంటావు లేదు? ఆ గోల్ అనేది ఇక సాధ్యం. దాన్ని పొందడానికి కోసం నీకు సాధనం కావాలి. ఊరికి ఎవడు ఇవ్వడు. పేక మేడంతో కట్టుకోవాల్సిందే. పేకలతో కడతారు చూసారా, పేక ముక్కలతో కడతారు మేడలాగా. అట్లాంటిది కాదు, ధనం కావాలి. విత్త ఏషణ. కనుక నువ్వు డబ్బుల్ని ఎందుకు ఇష్టపడతావు? ధనాన్ని అర్థమైందా ఇప్పుడు? ధనం అనేది సాధనం. కారు కొనడం అనేది నా గోల్ లైఫ్లో, సాధ్యం. సాధ్య ఇచ్ఛ సాధనే సంక్రామతి అన్నారు. సాధ్య ఇచ్ఛ, ఇల్లు కట్టాలనే కోరిక ధనం మీద కోరికగా మారుతుంది. అవునా? ఎందుకంటే ధనం ఉంటే కదా ఇల్లు కడతాం, లేదా ఎట్లా కడతాం? కలలో కట్టాల్సిందే. క్యాజిల్స్ ఇన్ ద ఎయిర్ అంటారు. కనుక సాధ్య ఇచ్ఛ సాధన ఇచ్ఛగా మారుతుంది. కనుక లోక ఇచ్ఛ మళ్ళీ మనుషుడిగా పుట్టాలని, పై లోకాలకు వెళ్ళాలని, వాటి కోసం విత్త ఏషణ. విత్తం అంటే ఇక్కడ ధనం కావచ్చు, పుణ్యం, మానుష ధర్మ, విత్తం, దైవం విత్తం. మానుష విత్తం అంటే మనం సంపాదించే ప్లాట్, ఫ్లాట్, బంగారం, మనీ, క్యాష్, మానుషం విత్తం. దైవం విత్తం అన్నారు. కొంచెం పుణ్యం కూడా సంపాదించుకోవాలని, అది క్యాష్ చేసుకోవచ్చు కదా, పుణ్యంతోనే కదా పైకి వెళతాం. ఈ సాధన ఏషణాత్రయం ఏమిటవి? పుత్ర ఏషణ, విత్త ఏషణ, ధనం సంపాదించాలని తాపత్రయం మనిషికి. లోక ఏషణ. వీటి నుంచి బయటపడు. ఇవి శాశ్వతం కాదు. ఈ శరీరాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని తృప్తిపరచడం కోసం ఇవన్నీ ఏర్పరచుకున్నాము. ఎంత తృప్తిపరిచినా అవి నశించేవే ఒక రోజుకి. మనం చూస్తూ ఉండగానే కళ్ళ ముందే ముసలితనం వస్తుంది, మరణం వస్తుంది. ఆ మధ్యలో ఈ లోపల రాగద్వేషాలు, కోపతాపాలు, శోకమోహాలు, ఆకలి దప్పికలతో గిజగిజగిజలు ఆడిపోతాం. గిజగిజలాడతామో, గడగడలాడతామో, ఏదో ఆడతాం. రోగ నొప్పులతో కష్టపడుతూ ఉంటాం. ఈ శరీరం మనకిచ్చింది, ఈ ఆత్మను తెలుసుకోవడానికి ఇచ్చినప్పుడు ఈ శరీరాన్ని ఆహారం ఇచ్చేది దానికోసమే, ఆ జ్ఞానాన్ని పొందడానికి. దీని దాహం తీర్చేది ఆ జ్ఞానాన్ని పొందడానికి. ఈ మనస్సును ఆరోగ్యంగా ఉంచి ధ్యానం చేసేది ఆ జ్ఞానం పొందడానికి. అంతేగాని ఇల్లు కట్టుకొని తందనాలాడి లైఫ్ లాంగ్ సంపాదిస్తూనే, ఆఫీస్కి వెళుతూనే ఇంకా ఇలాగే ఉంటానంటావు, ఇంకా జీవిత పరమార్థం లేదా అని అడుగుతున్నది ఉపనిషత్తు. వ్యుత్థాయ అంటున్నది. ఈ శరీరం పోషణకి ఎంత కావాలో అంత చేర్చిపెట్టుకో. దాని పైన పైసా సంపాదించిన ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది ఇంతని? దానికి అంతే లేదు కదా. కనుక ఈ జీవితం సమాప్తం అయ్యే లోపల నేను దీన్ని చక్కగా చూసుకోవడానికి కావలసినటువంటి, అందుకనే మన శాస్త్రంలో బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం పెట్టేశారు. వెంటనే వానప్రస్థానికి వచ్చేసాయి. ఇంకా భార్య, పిల్లలు ఎవరితో సంబంధం ఉండకూడదు. నా మోక్ష సాధనలో ఉండాలి నేను. అసలు వద్దం లేదు కదా, నేను హాయిగా చదువుకో,
ఉద్యోగం చేసుకో, పెళ్లి చేసుకో, పిల్లల్ని కన్ను, తర్వాత బాయ్ బాయ్ చెప్పు అంటున్నారు. యుద్ధాయ అంత చెప్పడం భయం అనిపిస్తే కాషాయం వేసుకోవడం, ఇంట్లోనే ఉండు కానీ సన్యాసిలాగా ఉండు, కనీసం అట్లా ఉంటే ఉండనివ్వడం లేదండి అని. వాళ్ళు ఉండనిచ్చేది ఏమిటి, నువ్వు ఉండాలనుకుంటే ఉండొచ్చు. నీ మనసులో దృఢత ఉంటే సన్యాసిలాగానే ఉండొచ్చు. ఏ డ్రెస్ వేసుకుంటే ఏముంది, ఎక్కడ ఉంటే ఏముంది. మనస్సుకు అనేది సన్యాసం తొడిగామంటే మనల్ని ఎవరు చేయలేరు. పై తొడుకున్నంత మాత్రాన గ్యారెంటీ లేదు, కానీ మనస్సుకి ఆంతర సన్యాసం కావాలి. అది యుద్ధాయ భిక్షాచర్యం చరంతి. ఇంతవరకు విషయం అర్థమైందా? ఏమిటి ఇప్పుడు ఏం చేయాలి? సన్యాసం తీసుకొని వైరాగ్యం తీసుకొచ్చేసింది. ఈ అనాత్మ గురించి, ఈ ధనము, ఈ లోకము, ఈ ప్రపంచము, వీటి గురించి ఎక్కువ వద్దనుకున్నాం. మానసిక సన్యాసాన్ని తీసుకున్నాం. ఏం చేయాలి ఇప్పుడు? పెద్ద ప్రాజెక్టే ఉంది నాయనా అంటున్నారు. చదువుతాం. యాహేవ పుత్రైషణా సా విత్తైషణా యా విత్తైషణా సా లోకైషణా ఉవేహ్యేతే ఏషణే ఏవ భవతః తస్మాత్ బ్రాహ్మణః పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ఠాసేత్. బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ మునిః అమౌనం చ మౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణః సహ బ్రాహ్మణః కేన స్యాత్ येन स्यात् तेनेदृश एव अतोऽन्यदार्थं ततोह कहोलः कौशीतकेयः ఉపరరామ. ఇది చాలా ముఖ్యమైనటువంటిది బృహదారణ్యకం మొత్తంలో. 3వ అధ్యాయంలో వ్యాసాచార్యుల వారు ఈ బాల్యం, పాండిత్యం, బాల్యం, మౌనం గురించి చాలా విచారణ చేస్తారు. యా హి ఏవ పుత్రైషణ సా విత్తైషణ. ఏది పుత్రైషణ? పుత్రుడు కూడా ఒక ధనంతో సమానమే కదా. ఇవన్నీ కూడా సాధన సాధ్యాలు. సిద్ధ వస్తువు అయినటువంటి ఆత్మ కోసం ప్రయత్నం చేయి. సాధన సాధ్యాల్లో సమయాన్ని వృధా చేసుకోవాలి. ఈ పుత్ర, ఈ విత్త, ఈ లోక ఇవన్నీ అనాత్మ కిందకే వస్తాయి. ఎందుకు అనాత్మ కోసం పాకులాడతావు? నీకు ఎప్పుడైతే అనాత్మ వైపు మనస్సు వెళుతుందో ఆత్మ వైపు వెళ్ళదు. మనస్సు ఎటువైపు వెళుతుందో ఆత్మ నుంచి దూరంగా ఉంటున్నట్టే కదా. అందుకని అనాత్మ పరిచ్ఛిన్నమైనటువంటి వాటి కోసం సమయాన్ని వృధా చేసుకోకుండా ఈ సాధన ఏషణ అంటే ఈ పుత్ర ఏషణ, విత్త ఏషణ, ఈ రెండు కూడా లోక ఏషణ. మళ్ళీ మనుష్యలోకానికి రావాలని లేక స్వర్గలోకానికి వెళ్ళాలని ఏదో ఒక తాపత్రయంతోనేగా చేస్తావు. తత్వబోధనని చూసాం. ఇహ అముత్ర ఫలభోగ విరాగ. అట్లా వైరాగ్యం లేని వాడికి మోక్షం రాదు. వైరాగ్యం ఎట్లా వస్తుంది అంటే వివేకం కావాలి. ఇవన్నీ పరిచ్ఛిన్నం, వీటి వల్ల నాకు ఆనందం, తృప్తి రాదు అని బాగా తెలుసుకోవాలి. లేకపోతే వైరాగ్యం రాదు. వాటి యొక్క పరిమితి తెలుసుకోవాలి. పిల్లలు కానీ, ఇల్లు కానీ, ధనం కానీ మనల్ని ఇంకా దుఃఖంలో పడేస్తూనే ఉన్నాయి, కానీ సుఖాన్ని ఇస్తున్నాయా? ఇచ్చినట్లు ఇచ్చి మనల్ని మాయ చేస్తున్నాయి. మనల్ని మాయ చేస్తున్నాయి. అవి ఏవి? ఈ ధనము, పిల్లలు, సంసారం ఇవన్నీ కూడా మనకు ఆనందం ఇచ్చినట్లుగా కనపడుతున్నాయి. ఎండమావులు లాంటివి అవి. కనుక ఈ లోకయేషణ, విత్తేషణ, పుత్రేషణ ఇవన్నీ కూడా సాధన సాధ్యాలు. పుత్రయేషణ, విత్తయేషణ సాధనాలు. ఈ రెండిటి మీద కోరిక ఎందుకు నీకంటే సాధ్య ఏషణ, లోకయేషణ.
ఏదంటూ మనుష్య లోకానికి రావాలని కానీ మళ్ళీ మనిషిగానే పుట్టాలండి నేను అడుగుతాడు. ఇప్పుడు పుట్టింది బుద్ధి రాలేదు, జ్ఞానం రాలేదు, మళ్ళీ మనిషిగా పుడతాడ. ఇంకా కోరిక అన్నమాట మనిషికి. ఈ సాధన సాధ్యాలని వదిలిపెట్టు అంటున్నారు. ఏషణే ఏవ భవతః తస్మాత్ బ్రాహ్మణ. ఈ ఆత్మని తెలుసుకోవడానికి వేదం మాత్రమే ప్రమాణం అని తెలుసుకున్నవాడే కదా బ్రాహ్మణుడు. తీవ్ర ముముక్షువు, వైరాగ్యం ఉన్న వ్యక్తి ఏం చేయాలి? పాండిత్యం నిర్విద్య, శ్రవణం చేయాలి. పాండిత్యం అంటే లిటరల్ మీనింగ్స్ స్కాలర్షిప్. బాగా శ్రవణం చేయాలి. ఇక్కడ స్కాలర్షిప్ అంటే ఏదో స్కాలర్షిప్ కోసం చదవడం కాదు, డిగ్రీల కోసం కాదు, నోట్సులు రాసుకున్నా, సీడీలు విన్నా, ఎన్ని విన్నా ఇక్కడ ఎక్కాలి. బుద్ధిలో ఆ విచారణ రావాలి. పాండిత్యం అంటే ఇక్కడ శ్రవణం. పద్ధతిగా ఏది చదవాలి, ఎలా చదవాలి, గురుముఖంగా విని తెలుసుకోవాలి. నిర్విద్య అంటే పూర్తి చేసి. బాల్యేన తిష్టాసేత్. ఇక్కడ బాల్యం అంటే బాల్యావస్థ కాదు, బాల్యం అంటే మననం. ఎందుకని మననాన్ని బాల్యం అన్నారు ఇక్కడంటే బలస్య భావ బాల్యం. నువ్వు శ్రవణం చేసినా కూడా బ్రహ్మ సత్యం, కనపడని బ్రహ్మను తీసిపోయి ఉనికి ఉనికి అని చెప్పి సత్యం అని చెప్పి మాకు గంటన్నరసేపు ఉపన్యాసం చెప్తున్నారు. బ్రహ్మ సత్యం, కనపడే దాన్నేమో మిథ్య అంటారు. పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను అనుభవించే ప్రపంచాన్ని ఒక్క మాటలో కొట్టిపారేస్తున్నారు మీరు. పైకి స్వామిని గారి ముందు తల ఊపినప్పటికీ కూడా లోపల బుద్ధి అంటుంది ఇది ఎట్లా మిథ్య అవుతుంది, ఏదో స్వామిని అంటారు కానీ నాకేం అనిపించడం లేదే అంటే ఇంకా బలం రాలే, అంటే సందేహం ఉన్నది. అందుకని మననం చెయ్యాలి. బాల్యం అంటే బలస్య భావ మననం. మనస్సులో సందేహాలు లేనటువంటి స్థితి మనస్సుకి వస్తే అది బలం. బ్రహ్మసత్యం, ఎస్, ఇంకా తిరుగులేదు. మా గురువుగారు చెప్పారు, మా స్వామిని చెప్పారు, బ్రహ్మసత్యం అనకూడదు. మా గురువుగారు చెప్పారు, నేను అర్థం చేసుకున్నాను, బ్రహ్మే సత్యం. జగన్మిథ్య, జగత్తు మిథ్య, కార్యప్రపంచం అది సత్యం కాదు. నామరూప సత్యమా? అసలు కుండలు అనేది లేదు కదండి. పుష్పం అనేది ఎక్కడుంది? రెక్కలు ఉన్నాయి అంతే. ఇలా మీరు విడమర్చుకుంటూ వెళితే ఆ నామరూపాలు లేవు. అందుకని సందేహాలు తీరే వరకు మనం మననం చేయాలి. శ్రవణం బాగా చేసి 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 బ్రహ్మసత్యం జగన్మిథ్య. తర్వాత జీవో బ్రహ్మైవ నాపరః. జీవుడు అయిన నేను ఆత్మని, బ్రహ్మమే, నా పరహ, నేను వేరే కాదు అనేటటువంటి దృఢమైన జ్ఞానం వచ్చే వరకు మననం చెయ్యాలి. బాల్యేన తిష్టాసేత్, మననం చెయ్యి. ఇంటికి వెళ్ళి సమయాన్ని లాగాలి. అన్నిటికీ సమయాన్ని ఇస్తాం కానీ శాస్త్రానికి సమయం ఉండదు. ఏమంటే అరగంట కూడా వినలేకపోతున్నానండి, గంట కూడా వినలేకపోతున్నాను. ఏం వినలేవు? 24 గంటల సమయంలో నీకు కనుక తీవ్రమైన ఇచ్ఛ ఉంటే ఈ ఆత్మతత్వం మీద, ఈ మోక్షం, ఈ మనిషికి మానవ జన్మకి సార్థకాన్ని ఇచ్చేది ఇదని తెలుసుకుంటే సమయం లేకుండా ఎలా పోతుంది? ఎవరికి సమయం ఉండదంటే దీని మీద పూర్ణమైనటువంటి విశ్వాసం లేని వాళ్ళకి సమయం ఉంటుంది. ఈ జ్ఞానం అనేటువంటిది అత్యంతమైనటువంటి గొప్ప జ్ఞానం ఇది. దీనికోసం నేను ఏ విధంగానైనా సరే సమయాన్ని తీసుకోగలను 24 గంటల్లో. మిగతా వాటికి తగ్గించేసుకుంటాను. అందుకని ఏం చేయాలి చెప్తున్నారు. బాల్యేన తిష్టాసేత్. తర్వాత పాండిత్యం చ బాల్యం చ నిర్విద్య. శ్రవణము పూర్తి చేసి, మననము పూర్తి చేసి, అథ ముని. ముని అంటే మౌనం, ఇది ధ్యాసనం. మననాత్ ముని అన్నారు.
మౌనాత్ కూడా మునికి చెప్పచ్చు. ఎక్కువ మాట్లాడకు. గురువుగారు మాట్లాడాలి, గొంతు బాగాలేకపోయినా మాట్లాడాలి. శిష్యుడు మాట్లాడక అనవసరమైన మాటల నుంచి అన్యా వాచో విముంచత అని అర్థం. నిధిధ్యాసనం చెయ్యి. చెప్పిన దాన్ని తిరిగి తిరిగి మళ్ళీ మళ్ళీ వినాలి. అలా వినంగా 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 ఎప్పుడు వింటావు? నిధిధ్యాసనం ఎప్పుడు చేస్తావు? మననాత్ ముని అంటే నిధిధ్యాసనం విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ అదే ఆలోచన చేయాలి. సర్వాంతర కారణం కార్యప్రపంచం మిథ్య, సర్వాంతర కారణం సత్యం, ఆ సత్యమైనటువంటిది నేనే ఆత్మని అని ఇలా విచారణ చేయాలి. అది నిధిధ్యాసనం అంటే. అది ఎప్పుడు చేయగలవు? నువ్వు అనవసరమైన మాటలు తగ్గించుకున్నప్పుడే చేయగలవు. ఎప్పుడైతే ఎక్కువగా బయట మాట్లాడుతూ ఉంటామో మైండ్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోతుంది. ఆత్మచింతన చేయలేదు ఆ మనస్సు. అందుకే అతిగా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ కూడా వేదాంతానికి అర్హులు కారు. అనవసరంగా అతిగా వాగ్వివాదం చేయడం, మాట్లాడే వాళ్ళకి మానసికమైనటువంటి ఏకాగ్రత కుదరదు వాళ్ళకి. అందుకని మునిహి అన్నారు. మునిహి అంటే గడ్డాలను జుట్టు పెంచుకున్న ఆయన కాదు అర్థం ఇక్కడ. ఒక్క మాట కూడా అనవసరంగా మాట్లాడకుండా ఉండడం, అది ఒక వ్రతం, మౌన వ్రతం మునిహి. తర్వాత మౌనంచ అమౌనంచ, అమౌనంచ మౌనంచ నిర్విద్య. ఇక్కడ మౌనం అంటే ముని అంటే మౌనం అని చెప్పాను, మౌనం అంటే నిధిధ్యాసనం అని చెప్పాను. నిధిధ్యాసనం కానిటువంటివి ఏమున్నాయి? అమౌనం. నిధిధ్యాసనం కానిదేంటి? శ్రవణం మననం. కనుక అమౌనం అంటే శ్రవణం మననం పూర్తి చేసి, మౌనం అంటే నిధిధ్యాసనం కూడా పూర్తి చేసి, నిర్విద్య అథ బ్రాహ్మణ, ఆ బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడు అంటే మళ్ళీ ఎవరు? తీవ్ర ముముక్షు అయినటువంటి ఆ జిజ్ఞాసు, శాస్త్రాన్ని చదివినటువంటి ఆ విద్యార్థి బ్రాహ్మణ ఏం చేయాలి? సహ బ్రాహ్మణ ఆయన చెప్పేశారు. అమౌనంచ మౌనంచ నిర్విద్య సహ బ్రాహ్మణ అథ బ్రాహ్మణ. ఆ బ్రాహ్మణుడు చేయవలసింది చేసేసాడు. శ్రవణమైంది, నిధిధ్యాసనం అయింది, మననం నిధిధ్యాసనం అన్నీ అయినాయి. జ్ఞానం వచ్చింది, అజ్ఞానం పోయింది, సందేహాలు పోయినాయి, జ్ఞాన నిష్ఠ వచ్చేసింది. ప్రజ్ఞ, శ్రవణం మననం వాళ్ళకి ప్రజ్ఞనిస్తాయి. నిధిధ్యాసనం జ్ఞాన నిష్ఠనిస్తుంది. ఆ నిష్ఠ వచ్చిన తర్వాత కహోలుడు అడుగుతున్నాడు, ఆయన ఎట్లా ఉంటాడండి ఆ జ్ఞాని, ఎలా వ్యవహరిస్తాడు, ఏ విధంగా ఉంటాడు అని అడుగుతున్నాడు. సహ బ్రాహ్మణ కేన స్యాత్, కేన ఆచారేణ స్యాత్, ఏ విధంగా ఆచరిస్తూ ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు, ఏ విధంగా చేస్తాడు, ఏ విధంగా ఉంటాడు. అర్జునుడు అడిగినట్లు స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. అదే ప్రశ్న ఇక్కడ. కేన స్యాత్, కేన ఆచారేణ స్యాత్ అంటే యాజ్ఞవల్క్యుల వారు చెప్తున్నారు, ఏన స్యాత్ తేన తేన దృశః ఏవ. ఏ జ్ఞానం అయితే పొందాడో ఆ జ్ఞానంలోనే ఉంటాడు, ఆత్మగా ఉంటాడు. గృహస్థుడు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థం కావచ్చు, సన్యాసి కావచ్చు, మనకు ఆశ్రమంతో పని లేదు. బ్రాహ్మణుడు కావచ్చు, క్షత్రియుడు కావచ్చు, వైశ్యుడు కావచ్చు, శూద్రుడు కావచ్చు, వర్ణంతో పని లేదు. ఏమన్నా కానివ్వండి, ఏ ఉద్యోగమన్నా చేయొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ జ్ఞానం వచ్చిందా లేదా అన్నది క్రైటీరియా, అది ముఖ్యం. ఏనకైనా ఎక్కడుంటే ఏముంది, ఎలా అన్నా ఉంటే ఆయన ఎప్పుడు ఈ ఆత్మస్వరూపంలోనే ఉంటాడు, తెలుసుకొని ఉంటాడు జ్ఞాని. ఏన స్యాత్ తేన దృశ, ఏ జ్ఞానంతో ఉన్నాడో ఆ జ్ఞాన స్వరూపంలోనే ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. సచ్చిదానంద స్వరూప.
దీనికంటే వేరైనది ఏదైనా ఉంటే అతః అన్యత్ ఆర్తం. ఈ ఆత్మ కంటే వేరైనది ఏదైనా ఉంటే అది ఆర్తం అంటే అల్పం. అన్యత్ ఈ శ్రవణ మననాలు నిధిధ్యాసనల ద్వారా తెలుసుకున్న ఆత్మ కంటే వేరైనది ఏంటండి? ఆత్మ కంటే వేరైనది ఏదవుతుంది? అనాత్మ, పంచకోశాలు, ఇవన్నీ కూడా ఆర్తం అంటే అల్పం, హీనం, ఆర్తం. ఇలా చెప్పగానే ఇంకా కహువనుడు ఇంకా ఈయన దగ్గర మనం అడిగేది ఏం లేదు, అన్నీ బాగా చెప్పేశారు. ఉపరరామ ఆయన కౌశీతకేయ ఖగోళ ఉపరరామ, ఆయన అక్కడి నుంచి నిష్క్రమించారు. అప్పుడు 1000 ఆవులు ఉన్నాయి కదా రెడీగా యాజ్ఞవల్కుడు తీసుకోవడానికి. ఇంకొక ఆవిడ వస్తుంది ఇప్పుడు, గార్గి. ఖగోళుడు అయిపోయింది, ఇప్పుడు గార్గి వచ్చి ప్రశ్నలు వేయబోతున్నది. ఇప్పుడు విదుషీమణి 6వ బ్రాహ్మణంలో రాబోయేటటువంటి ప్రశ్న వేసేటటువంటి వ్యక్తి స్త్రీ. గార్గి బ్రాహ్మణం అంటాం. అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.